యూట్యూబ్లో మనము 4000 వాచ్ అవర్స్ రీచ్ అవుతేనే మనకు మానిటైజేషన్ అవుతుంది అనమాట. కానీ ఈ 4000 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది పెద్ద టాస్క్ అనమాట మనకి. నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో 4000 వాచ్ అవర్స్కి హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ అయితే చెప్తాను. అవి మీకు 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవాల్టి నా టాపిక్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ కోసం కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి నా వీడియోస్ చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే మీరు వెళ్ళి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో కింద ఒక లైక్ అండ్ కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి అంటే యూట్యూబ్లో ఆషామాషి విషయం కాదు. 1 ఇయర్ టైం అయితే ఉంటుంది. కానీ మన వీడియోస్ ఎక్కడైనా వైరల్ అయితేనే మనకు త్వరగా వాచ్ అవర్స్ అనేది వచ్చేస్తాయి. ఇన్ కేస్ వైరల్ కాకపోతే, మనకు వ్యూస్ తక్కువ వస్తున్నట్లయితే అప్పుడు వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం అనేది కొంచెం కష్టమే అవుతుంది. సో నేను దానికోసం ఒక చిన్న హెల్ప్ఫుల్ అయ్యే టిప్స్ అండ్ సజెషన్స్ అయితే చెప్తాను. నెంబర్ 1, ఫస్ట్ ఏంటి అంటే లైవ్ స్ట్రీమ్ అయితే చేయాలన్నమాట. మన ఛానల్ ఎంత చిన్నదైనా పెద్దదైనా ఎలాంటిదైనా పర్వాలేదు, లైవ్ స్ట్రీమ్ అనేది చేయండి. ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది మనకు యాడ్ అవుతాయి. ఈ లైవ్ స్ట్రీమ్ చేయాలి అంటే మనకు 50 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే మన యూట్యూబ్ అకౌంట్ ఫోన్ నెంబర్తో వెరిఫై అయి ఉండాలన్నమాట. ఇలా లైవ్ స్ట్రీమ్ గురించి మీకు ఏమన్నా ఇంకా డౌట్స్, కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నా వీడియో నేను ఆల్రెడీ ఒక లైవ్ స్ట్రీమ్ గురించి చేసి పెట్టున్నాను మన ఛానల్లో. అక్కడికి వెళ్ళి లైవ్ స్ట్రీమ్ గురించి డౌట్స్ ఉండే అన్నీ క్లారిఫై చేసుకోండి. ఇలాగా లైవ్ స్ట్రీమ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు వాచ్ అవర్స్ అనేది తొందరగా యాడ్ అవుతాయి. అది ఎలా యాడ్ అవుతాయి? ఇప్పుడు మనము స్క్రోల్ చేసి వీడియోస్ చూస్తున్నాము అనుకోండి, యూట్యూబ్ ఫస్ట్ షార్ట్స్ కంటే, వీడియోస్ కంటే కూడా లైవ్ స్ట్రీమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు నా వీడియోస్ ఎవరైనా రెగ్యులర్గా చూస్తూ ఉంటారనుకోండి, నేను పెట్టే షార్ట్స్ తర్వాత లాంగ్ వీడియోస్ అంటే కూడా ముందుగా మనకు లైవ్ స్ట్రీమే వాళ్ళకి సజెస్ట్ చేస్తుందన్నమాట చూడడానికి. సో ఇలాగా లైవ్ స్ట్రీమ్ అనేది వాచ్ అవర్స్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అలానే లైవ్ స్ట్రీమ్ అంటే మరి 5 మినిట్స్ 10 మినిట్స్ చేసేయకూడదు. అట్లీస్ట్ 1 అవర్ ఉండేలాగా లైవ్ స్ట్రీమ్ ప్లాన్ చేసుకొని చేయండి. ఇది టిప్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎక్కువ మనకు వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాంగ్ వీడియో పైన ఎక్కువ టైం పెట్టండి. తర్వాత ఒక వీక్కి మీకు ఎంత వీలైతే అంత లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. 2 కానీ 3 కానీ లేదంటే 4 కానీ మ్యాక్సిమం మీ నుంచి ఎంత మీరు పెట్టగలరు ఎఫర్ట్ అనేది ప్లాన్ చేసుకొని వీడియోస్ అయితే పెట్టడం చేయాలన్నమాట. మనము వీక్కి ఎన్ని వీడియోస్ అని ప్లాన్ చేసుకొని పెట్టండి. ఇలాగా లాంగ్ వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ లాంగ్ వీడియోస్ పెట్టాలన్నమాట. నేను చెప్పాను కదా, ఇలా చేస్తే లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టినట్లయితే వాచ్ అవర్స్ అనేది మనకు త్వరగా వచ్చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, మనము మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికైనా చూసే వాళ్ళకి సపోజ్ మనం ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాము, వాచ్ అవర్స్ గురించి అడుగుతున్నాము అనుకోండి, ప్లేలిస్ట్ ఉంటే వాళ్ళకు ఈజీ అవుతుంది. ఒకసారి ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టేస్తే అలా వీడియోస్ అన్నీ ప్లే అవుతూ ఉంటాయి. సో అలాగా మనకు వాచ్ టైం అనేది త్వరగా వస్తుందన్నమాట. ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనే డౌట్ ఉన్నట్లయితే మీరు కమెంట్ పెట్టండి. దాని గురించి నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్నట్లయితే చూసే ఆడియన్స్కి ఈజీ అవుతుందన్నమాట. ఇది పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే యూట్యూబ్ మన వీడియోస్ని ఆడియన్స్కి రికమెండ్ చేయదన్నమాట. ఇప్పుడు ఈ వీక్ ఒక వీడియో పెట్టేసి నెక్స్ట్ ఒక వీక్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక వీక్ వచ్చేసి ఇంకొక వీడియో పెట్టడం ఇలా చేయకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ అనేది ఒకే ఇంటర్వెల్లో పోస్ట్ చేయండి. వీక్లీ 2నా 3నా 4ఆ అనేది ఫస్టే ప్లాన్ చేసుకొని డిసైడ్ అయ్యి అప్పుడు మనము వీడియోస్ అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అది అయిపోయింది కదా, ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఇంకొకటి, ఇవన్నీ మనకు మన వీడియోస్ మన ఆడియన్స్ చూసి వచ్చే ఇది వాచ్ అవర్స్ అయితే, ఇంకొకటి మనం చేసుకునేది ఇంకొకటి ఉంటుంది లైవ్ స్ట్రీమ్ కాకుండా. అదేంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ని తీసుకోండి. మీకు ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు, నా వీడియోస్ చూస్తారు నేను చెప్తే అనుకునే వాళ్ళు ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి చెప్పండి, డే బై డే ఒక ప్లేలిస్ట్ ఉంది, నేను కూడా నా ఛానల్లో క్రియేట్ చేసుకున్నాను ఆల్ లాంగ్ వీడియోస్ అని. ఎవరైనా ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు
వాచ్ అవర్స్ ఇవ్వాలి అనుకుంటే వెళ్ళి ఆ ప్లేలిస్ట్ని అయితే క్లిక్ చేసి చూడండి. ఇలాగా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను కదా, ఆ ప్లేలిస్ట్ని ఆన్ చేసి పెట్టేయమని నేను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చెప్తానన్నమాట. ఇలా చెప్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఆన్ చేసి పెట్టేస్తే, అది కూడా డైలీ చెప్పకండి, డే బై డే చెప్పండి. సో దట్ మనకు వాచ్ అవర్స్ అనేది ఈజీగా యాడ్ అయిపోతాయి. ప్లేలిస్ట్ ఒక 10 అవర్స్ వచ్చిందనుకోండి ఒకరి దగ్గర నుంచి, అలాగా మీరే కౌంట్ చేయండి. మీకు మీ ప్లేలిస్ట్ అన్నీ కూడా టోటల్ ఎన్ని అవర్స్ పడుతుంది అలాగా ప్లాన్ చేసి వాళ్ళు అన్ని వీడియోస్ ప్లే చేసినట్లయితే వాచ్ అవర్స్ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి. ఇలాగా నేను చెప్పిన టిప్స్ అండ్ సజెషన్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ అనేది తప్పకుండా మీకు వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి క్విక్గా చెప్పేస్తాను. నెంబర్ 1 లైవ్ స్ట్రీమ్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి లాంగ్ వీడియోస్ పైన ఫోకస్ చేయండి. నెంబర్ 3 కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. నెంబర్ 4 ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి. తర్వాత నెంబర్ 5 వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి, మీ ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టేయండి అని. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ 365 డేస్ లోపు మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. అప్పుడు మీ ఛానల్ అనేది మానిటైజేషన్కి అయితే రీచ్ అయిపోతుంది. ఇలా చేస్తే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే 4000 వాచ్ అవర్స్ 365 డేస్లో ఖచ్చితంగా మీరు కూడా తెచ్చుకోగలరు. ఐ హోప్ ఈ 4000 వాచ్ అవర్స్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది, ఒక హెల్ప్ఫుల్ అయిండే మ్యాటర్ మీ సజెషన్స్ మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక థమ్స్ అప్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ కమెంట్ అయితే పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, లేదంటే ఈ టాపిక్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది. తర్వాత నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.